చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు చూసారా? ఎలా ఉంది? ఏముందమ్మా ఇది చేయలేనే కదా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చేస్తానో అంతవరకే చెప్పారు. చేయలేని ఇప్పుడు జనాలకు వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నట్టే కదా. చేయలేరు. అసలు ఎందుకని మొన్న సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 9 అని చెప్పేసి రిలీజ్ చేసి మళ్ళీ నిన్న రిలీజ్ చేయడం? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఆనందంగా ఉన్న నవరత్నాలకి ప్లస్ వచ్చేసి శ్రీలంక అయితే అన్నాడు. ఇప్పుడు ఈ సూపర్ 6కి శ్రీలంక అవదా? వాళ్ళు పెట్టిన సూపర్ 6 శ్రీలంక అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన మంచి పథకాలు అందిస్తున్నది శ్రీలంక అయింది. అంటే వాళ్ళు ఇది జనాలకి మళ్ళీ వచ్చేసి ఆ పథకాలు చేయలేని పథకాలు చేస్తానని చెప్పేసి వెన్నుపోటు పొడుస్తానికే. ఏముందమ్మా మళ్ళీ అధికారంలో రావాలి, మళ్ళీ జన్మభూమి కమిటీలు రావాలి, మళ్ళీ ప్రజల రోడ్డు మీద ఇదవ్వాలని అంత ఉద్దేశంతోలే కానీ ఏముండదు. మళ్ళీ 100% జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మళ్ళీ అదే వారంటీస్ కొనసాగిద్ది, మళ్ళీ ధర్మం గెలుస్తుంది. అసలు అవి జరిగే పనే ఉండదు. వారంటీ అంటారు, మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు మళ్ళీ అధికారంలో కొనసాగుతారు. అసలు ఎందుకని నిన్న చూసుకుంటే ఆ ప్రజాగలం అని చెప్పి మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ కూడా లేదు, పిక్చర్ కూడా. ఎందుకని ఉండదు కదా, అది ముందు ఉండి నడిపించిన పనులే కానీ అది ఏం ఉండదు. కూటమి అని చెప్పుకొని తిరిగారు కదా ఇన్ని రోజులు. తిరుగుతారు వాళ్ళ ఉన్న బ్యాడ్ అదే కదా చెప్పుకుంటారు. దాని తర్వాత సహకరించిన వాళ్ళకి పక్కన తోసేస్తారు. అంటే మహిళలకి ఉచిత సిలిండర్స్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నెలకు 1500, బీసీలకి అయితే ఏకంగా 50 ఏళ్ళకే పెన్షన్ అంటున్నారు. అసలు అవి జరిగే పనులే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాలు అందించారు. ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, ఇస్తానని. ఇవ్వలేని మాటలు మాట్లాడాడు. ఇచ్చేదాన్ని అంతవరకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంతవరకే జరుగుద్ది. అంటే జాబ్ లేని వాళ్ళకి కూడా నెలకు 3000 ఇస్తాను అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? 2014 నుంచి 2019 వరకు నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానన్నాడు. ఒక్క నిరుద్యోగులకి డబ్బులు వచ్చినాయా అని సందర్భంగా నేను అడుగుతున్నాను. చేయలేదు. అంటే ఫాతిమా గారు చూసుకుంటే అసలు ఏంటి ఇప్పుడు ఇంకా 12 రోజులే ఉంది, ఎలక్షన్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి. ఏంటి పొజిషన్ ఎలా ఉందంటారు? అమ్మ ధర్మం గెలుస్తుంది. మళ్ళీ నూరి ఫాతిమా గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, మైనార్టీ మినిస్టర్ అవుతున్నారు. అంటే 2 టైమ్స్ గెలిచారు, వాళ్ళ ఇంటి నుంచి 3ోసారి గెలవలేరు, హ్యాట్రిక్ అయితే కొట్టలేరు అన్నది ఎంతవరకు నిజం? అట్లా అని లేదు కదమ్మా. మంచి పాలన నడిపించిన వాళ్ళకి మంచి వాళ్ళకే సహకరిస్తారు కదా. అసెంబ్లీకి వెళ్తారు, మైనార్టీ మినిస్టర్ అవుతున్నారమ్మా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ మినిస్టర్ అవుతున్నారు. చెప్పండి ఈసారి గుంటూరు మండలంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మా నూరి ఫాతిమా గెలిచింది. మీ నూరి ఫాతిమా గారా? ఎందుకని? అంతే. ఫస్ట్ మాకు సారు, ఆ సార్ తర్వాత మాకు మేడం. గెలిసిద్ది. ఎందుకు గెలవదు? కంపల్సరీ అర్జెంట్ మెజారిటీతోనే గెలిసిద్ది. ఎవరు ఊహించలేనంత మెజారిటీతో గెలిసిద్ది. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరన్నారు పట్టించుకోవట్లేదు అని? ఇంకా చెప్పాలంటే సార్ కంటే ఇంకా మా మేడం గారే దగ్గరుండి అన్ని చూస్తుంది. ఎందుకు చేయదు? సార్ ఏమన్నా మమ్మల్ని వదులుకున్నారా? మేము ఇప్పటి నుంచి కాదు, పార్టీ అధికారంలో లేకముందు నుంచి మేము సార్ వెనకాల ఉన్నాం. సారే వదులుకోలేదు మమ్మల్ని. మా తల్లి ఎందుకు వదులుకునిద్ది మమ్మల్ని? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసారా? చూడలేదమ్మా నేను. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసి మళ్ళీ నిన్న రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఏముంది, వాడిపోతానని భయం వేసి గంట కోటి మారుస్తుంటాడు. సూపర్ 6 అంటున్నారు కదా, మహిళలకి ఉచిత బస్సు అంటున్నాడు, 3 సిలిండర్. అప్పుడు మరి ఇస్తానన్నాడు, ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు? మరి గత 14 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 14 సంవత్సరాల్లో మహిళలకు అది చేస్తాను ఇది చేస్తానన్నాడు, చేయలేదు కదా. జగనన్న వచ్చిన తర్వాత మహిళలకు చాలా చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఈసారి ఛాన్స్ ఇవ్వండి చేస్తాను అంటున్నాడు కదా. అప్పుడు అడిగాడుగా ఛాన్స్ ఇవ్వండి చేస్తానని. ఏం చేశాడు? ఈసారి మరి అసలు గెలిచే ఛాన్స్ లేదు అంటారు. వాళ్ళు కూటమితో వస్తున్నారు కదా. ఎంతమంది వచ్చినా సింహం ఒకటే, వచ్చేది మా జగనన్నే. మీ జగనన్న? ఓకే, అన్ననా మీకు? అంతే, అన్నే. ఓకే. అంటే అసలు ఈసారి అన్ని పథకాలు కాకుండా అసలు కొన్ని ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏవైతే చేస్తానో అవే చెప్తున్నాను, చేసి చూపిస్తాను. కూటమి కూడా మనకి అవన్నీ ఒకసారి ప్రజల్ని ఆలోచించుకోమానండి. అవన్నీ చేస్తాడు. చేయటానికి ఇక్కడే ఇది ఇన్కమ్ లేదు. అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి చేస్తాడు?
అవి చెయ్యాలంటే ఇండియాని తాకట పెట్టాల్సిందే. ఆయన అంటున్నారు కదా శ్రీలంక చేశాడు అని చెప్పి. ఇదివరకు ఎన్ని రాష్ట్రాలు చేశాడు, ఎన్ని చేశాడు శ్రీలంక లాగా చేయటానికి. అప్పుడు సింగపూర్ అన్నాడు, చిన్న సింగపూర్ని ఇక్కడ చూపిస్తానన్నాడు. ఏం చూపించాడు చిన్న సింగపూర్ని? ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కదా, అసలు పెన్షన్ కూడా 4,000 పెంచుతా అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఎట్లా తెచ్చిస్తాడు? ఈసారి నమ్మే ఛాన్స్ లేదంటారా? లేదు. జగన్ గారు అయితే గెలుస్తారంట. జగన్ అన్న అయితే మా జగన్ అన్నే మాకు సీఎం. ఇక్కడ నూరి ఫాతిమా గారు మాకు ఎమ్మెల్యే. చెప్పండి అన్న, గుంటూరు వన్ టౌన్ పొజిషన్ ఏంటి? పొజిషన్ ఏముందంటే పక్కా నూరి ఫాతిమా గారి గెలుపు. రేపు 30,000 పై మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ గుంటూరు ఈస్ట్. చెప్పండి అన్న, మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, అసలు ఇన్ని సార్లు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక జగనన్న గారి పథకాలకి దాని మించిన పథకాలు లేవు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కావాల. ప్రజల్ని ఎట్ట మభ్య పెట్టాలని తెలియక అందుకని 3 సార్లు వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే అవి అసలు నమ్మే పథకాల్లాగా అనిపిస్తున్నాయా? తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది అంటే 2014లో ఏమైతే మేనిఫెస్టోలు పెట్టారో అవి పూర్తిగా అయితే ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా నమ్మరు కాబట్టి ఆయన్ని నిన్ను నమ్మం బాబు అని అప్పుడే చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఆయన ఎన్ని మేనిఫెస్టోలు ఎన్ని పెట్టుకున్నా ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయితే లేరు. అసలు మహిళలకి ఉచిత బస్ అంటున్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అంటారు. మహిళలు ఏమన్నా నమ్మే ఛాన్స్ ఉంది అంటారా? మహిళలందరూ జగన్కి వెళ్ళి ఉన్నారండి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందా మన జగన్ గారికి ఎప్పుడు వేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ మీరు ఫ్రీ బస్సు పెట్టినా, ఫ్రీ సిలిండర్లు ఇచ్చినా, విమానం ఫ్రీ అన్నా, రైలు ఫ్రీ అన్నా ఏరు మీకు అనవసరం. ఎవరిదండి చూసాంగా? అదేనండి ఇప్పుడు జగన్ గారి బెస్ట్ ఉన్న పథకాలు దాన్ని మించిన పథకాలు ఏంది అర్థం కావట్లే వాళ్ళకి. ఏం చేయాలి, ఏం పెట్టాలని తలకొక్కని పెట్టి తీసి పెట్టి 3 సార్లు అది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు దాకా. తప్పకుండా బంపర్ మెజార్టీతో ఒక మైనార్టీ ఆడబిడ్డ గుంటూరు ఈస్ట్లో 30,000 మెజార్టీతో గెలవబోతుంది ఇన్షాల్లా. అది చెప్పండి అన్న, అసలు గుంటూరు వన్ టౌన్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? గుంటూరు వన్ టౌన్ లో అమ్మ నూరి ఫాతిమా గారు గెలుస్తారమ్మ పక్కాగా. జనాలు అంటున్నారు ఎవరైనా ఒక ఫ్యామిలీ నుంచి వస్తే 2 టైమ్స్ గెలుస్తారు, 3rd టైం ఎవరైనా ఓడిపోవాల్సిందే అంటారు. లేదు అట్టే లేదమ్మా. నూరి ఫాతిమా గారు 4th టైం వచ్చినా కూడా వీళ్ళ ఫ్యామిలీ నుంచి గెలుస్తారమ్మా. దేనికంటే జనాల్లో వీళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ప్రజల మనిషిలాగా, లేకపోతే ఒక అబ్బాయి లాగా ముస్తఫా గారు, లేకపోతే ఒక మనవారు లాగా అట్లా బాగా చేశారమ్మా. అట్లాగే ఇప్పుడు నూరి ఫాతిమా గారు ఉన్నారు మాకు అందుబాటులో. కానీ సేమ్ వాళ్ళ తండ్రి లాగా సేమ్ అట్లాగే ఉంటున్నారు. మాకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందేనే అన్నిసార్లు స్పందిస్తుంటే ఎమ్మెల్యే నాకు ఎన్నిసార్లు స్పందిస్తుంది మాకు. పక్కాగా 20,000 మెజార్టీతో గెలుస్తారు. అది సూపర్ 6 అని వదిలేరమ్మా. సూపర్ 6 గ్రౌండ్ ఆడుకుంటానికి. జగనన్న మేనిఫెస్టోలు చూడండి ఒకసారి. జగనన్న మేనిఫెస్టోలు వదిలిన తర్వాత ఇప్పటికే 3 టైమ్స్ వదిలేరు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం పథకాలు వదలాలో. వీళ్ళు చంద్రబాబుకి అర్థం కావట్లేదు. జగనన్న 1 టైం సెటిల్మెంట్ లాగా కొట్టేశారు. వీళ్ళకి పథకాలు ఎట్లా వదలాలో అర్థం కావట్లేదు. పథకాలు వదిలినా కూడా వీళ్ళు నిలబెట్టుకోలేరు. అది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు కమ్మా, 1 సిలిండర్ అయినా ఇచ్చారా? సేమ్ ఆంధ్రాలో కూడా అట్టాగా ఇది. చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరమ్మా ఈ రోజుల్లో. దేనికంటే ఒక పార్టీ కదా, 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ. ఒక పార్టీ నాయకుడు మాటలైతే నమ్ముతారు కానీ 3 మాట్లాడితే ఎవరు నమ్ముతాడు ఆంధ్రప్రదేశ్ లో? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండదమ్మా. ఉండరు కంపల్సరీ. గెలిచిన తర్వాత వాళ్ళు ఒక అధికారం ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా దూరం పెట్టేస్తారు. అది వాళ్ళ ఒక కమిట్మెంట్ మీద ఉండరు. మాటలు నిలుపుకోడు జగన్మోహన్ రెడ్డి లాగా. అది ఎవరు 100% మోసపోతారమ్మా. అది చేయరమ్మా. పోయిన 5 ఏళ్ళలో ఏం చేసాడమ్మా? అంతకుముందు 5 ఏళ్ళలో నేను అదే పార్టీ నుంచి వచ్చిన వాడిని. అది నూరి ఫాతిమా గారి పద్ధతి నచ్చి, వాళ్ళ తండ్రి గారి పద్ధతి నచ్చి మేము దీంట్లోకి రావటం కుదిరింది.
ఈసారి మరి కూటమి మాత్రం గెలవదు గెలవదమ్మా. గెలవదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, 1 టౌన్లో నూరి ఫాతిమా ఎమ్మెల్యేగా నిలబడతారు, మినిస్టర్ కూడా అవుతారు. అవునమ్మా.